నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైని సత్య కే వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే మన ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేసే, రోగనిరోధక శక్తిని రెట్టింపు చేసే పొడి. కాల్షియం, ఇనుము, విటమిన్ సి అన్నీ ఉన్న ఒక సూపర్ హెల్దీ పొడిని తయారు చేద్దామా? అదే ఆమ్ల, మునగాకు, కరివేపాకు, నువ్వుల పొడి. అన్నం, ఇడ్లీ, దోశ, ఉప్మా దేనిలోకైనా అద్భుతంగా ఉంటుందండి ఈ పొడి. మరి స్టార్ట్ చేద్దామా? ఈ పొడి కోసం కావలసిన పదార్థాలు: ఆమ్లా ముక్కలు, తాజా మునగాకు, ముదిరిన కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు. పదార్థాలు సింపుల్ అయినా ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా విలువైనయండి. మొదట స్టవ్ వెలిగించి పాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు నూనె వేసి 2 స్పూన్లు మినపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఒక 5 స్పూన్లు ధనియాలు వేసి వేగనివ్వాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఎర్రని ఘాటైన ఎండుమిర్చి 15 వేసి వేగనివ్వాలి. తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వులు వేసి వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదే పాన్లో ఒక పెద్ద బౌల్లో మునగాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు ఒక పెద్ద బౌల్లో తీసుకొని అది కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టాక 1.5 కప్పు ఉసిరికాయలు, అంటే కాయలు అయితే 7-8 పడతాయి, గింజలు తీసేసి ముక్కలు కోసి అవి కూడా వేగనివ్వాలి. వాటితో పాటు ఒక 2 రెబ్బలు చింతపండు, డ్రైగా ఉండాలి, తేమ లేకుండా, వేసి అది కూడా వేగనివ్వాలి. అన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఎండుమిర్చి దినుసులు మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ వేయాలి. ఆ తర్వాత ఆకులు, ఆమ్ల, మీ రుచికి తగిన ఉప్పు వేసి అన్నీ కలిపి మరలా పలసించుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు తయారైన ఈ పొడిని వేడి వేడి అన్నంలో 2 స్పూన్లు వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా, స్వర్గం కనిపిస్తుంది కదా. మొదటి ముద్ద మీకే. మరి నచ్చిందా? మన టేస్టీ ఫుడ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.